నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా 8వ నెల ఆగస్టులోకి మనం ప్రవేశించి 2వ వారంలోకి మనం ప్రవేశించున్నాం. మరి ఈ సమయంలో దేవుడు ఈ చక్కటి అవకాశం మనకు అనుగ్రహించున్నారు. అందుని బట్టి నిజంగా మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. హల్లెలూయా. మరి రీతిగా దేవుని వాక్యంలోకి మనం వెళ్ళాలి. దేవుని వాక్యం మనం వినాలి. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం ప్రవేశించున్నాం. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. అసలు గుడికి తీసుకొని రాకపోవడమే బెటర్. ఎందుకంటే ఆ సెల్ ఫోన్స్ మీకు మోగానే బయటికి వెళ్ళిన మాట్లాడుతున్నారు, లేకపోతే మెసేజ్ చూసుకుంటూ ఉన్నారు. దయచేసి అవన్నీ చేయబాకండి. స్విచ్ ఆఫ్ చేసేసేయండి, పక్కకు పడేసేటువంటి ఒక గంట సేపు లేక 45 నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. దేవుని సన్నిధికి నువ్వెంత ప్రాముఖ్యతనిస్తే, లేక నువ్వెంత ఇంపార్టెన్స్ ఇస్తే అంతగా దేవుడిని నువ్వు గౌరవిస్తున్నావు, దేవుడిని నువ్వు మర్యాద చేస్తున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక అనే వాక్యం ఏదైతే మనల్ని ప్రతిసారి హెచ్చరిక చేస్తుందో, దయచేసి ఆ లోక మర్యాదను పక్కకు పెడదాం, దేవుని మర్యాదను మనము పాటిస్తాం. పోయిన వారంలో మనం చూస్తున్నాం కదా, ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం. దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనమును మనము చదువుకుందాం. మొదటిగా, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయంలో వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయంలో వశపరచుకొంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మన వ్యక్తిగా ప్రేమించి మా పదవి తండ్రి, వినామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు దాసులు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మాలో నిర్లక్ష్యము అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. ప్రభువా, మాలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేయటకై నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ పడిపోయినామో, జారిపోయినామో ప్రభువా, లేక తక్కువైనామో ఆ విషయంలో మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యం విత్తపరచుండగా మాలో నిర్లక్ష్యం అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయించి నీ పరిశుద్ధాత్మ కార్యములు, నీ పరిశుద్ధాత్మ సంచారము మాకు అనుగ్రహించి మహిమ పొందమని, మా హృదయాలు, మా మనస్సులు తెరవబడి నీ వాక్యానికి ప్రభువా మేము చోటించటకు సహాయించి అతి కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వెళ్ళిపోయి చెప్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకుంటివి అనే వాక్య భాగమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటారు ఇక్కడ? నీ హారములలో ఒక హారము చేత నన్ను ఏం చేశావు? వశపరచుకుంటివి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక హారము చేత అంటే ఒక ప్రార్థన చేత దేవుణ్ణి మనం వశపరచుకోవచ్చు. అనగా దేవుణ్ణి మన పైకి, మన పట్ల శ్రద్ధ చూపేటట్టు చేసుకోవచ్చు అని దాని అర్థం. వశపరచుకోవడం అంటే ప్రేమ దేవుని బిడ్డగా మన పట్ల శ్రద్ధను కలిగేటట్టు, లేక మన పట్ల తన యొక్క దృష్టి నిలుపునట్లు, మన పట్ల తన ప్రేమను కనపరచునట్లు. ప్రేమ దేవుని బిడ్డ, నిజం చెప్పాలి అని అంటే ఆయన మనల్ని చూడకుండా ఏ రోజు లేడు. మనకైతే రాత్రి పగలు ఉంటుంది, కానీ పరలోకంలో రాత్రి ఉండదు, వెలిగే ఉంటుంది. అనగా పగలు మాత్రమే ఉంటుంది. మనకు 24/7, కానీ అక్కడ అట్లా ఏమి ఉండదు. అక్కడ అంతా ఒకటే తీరుగా ఉంటుంది. కాబట్టి అక్కడ నిద్రాహారాలు ఏముండవు. అనగా ఆహారం తినడానికి ఆహారం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. నిద్రపోకపోతే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి అని డాక్టర్లు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ టైంలో. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, అలాంటి రోగాలు, వ్యాధులకు కూడా అక్కడ ఆస్కారము లేదు. అక్కడ ఉన్నదల్లా ఒకటి ఏంటంటే, మనం ఇంతకు ముందు ప్రకటన గ్రంథంలో మనం చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. దేవుని వాక్యం మనకు బోధించింది.
ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా విషయాలు, పరలోకంలో ఉన్న చాలా విషయాలు దేవుడు మనకు తెలియజేశాడు. సో అక్కడ ఆకలి దప్పికలు లేవు, మరణము అంతకన్నా లేదు. అక్కడ వ్యాధులు, రోగాలు, బలహీనతలు, నొప్పులు కూడా అక్కడ లేవు. ఉన్నదల్లా ఒకటేంటంటే దేవుని ఆరాధించడం మాత్రమే ఉంది, దేవుని స్తుతించి గణపరచడం మాత్రమే ఉంది. ఇక్కడ రాత్రి పగలు ఉంది. సాయంత్రం అయితే, రాత్రి అయితే పడుకుంటాం, సరిగ్గా నిద్రపోకపోతే వ్యాధులు వస్తాయని చెప్తూ ఉన్నారు డాక్టర్స్. అయితే అక్కడ అట్లాంటివి ఏమి ఉండవు కనుక వాక్యం ఏం చెప్తుందనంటే, ఆయన నిన్ను చూడకుండా కళ్ళు మోసడానికి అక్కడ రాత్రి లేదు పడుకోవడానికి. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచూ ఉన్నాడు, ఆయన నరులందరినీ చూచుచూ ఉన్నాడు, దృష్టించుచూ ఉన్నాడు. తానున్న నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆయన తన కనుదృష్టి మన పైనే ఉన్నది. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆకాశం ఉందో అక్కడి నుంచి తన కనుదృష్టి మన పైననే ఉన్నది అని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకి రాత్రి పగలు లేదు, పడుకోవడము తినడం అట్లాంటిది ఏమీ లేదు. కాబట్టి ఆయన నిన్ను చూడటానికే ఆయనకి సమయం సరిపోవట్లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన పైన దృష్టి నిలపడానికి, దేవుడు మన పైన తన యొక్క కనుదృష్టి నిలపడానికి, తన యొక్క పట్టుదల నిలపడానికి, మన పైన తన యొక్క ప్రాముఖ్యత చూపించడానికి అంటూ అట్లాంటిది ఏం ప్రత్యేకత లేదు ఇక్కడ. ఆయన మనల్ని తన ప్రత్యేకంగానే చూస్తూ ఉన్నాడు, మనల్నే చూస్తూ ఉన్నాడు. అయితే ఒక విషయం ఏంటంటే, నీ హారములలో ఒక హారము చేతను ఆయన్ని ఏం చేయాలంట? తన దృష్టిని మన వైపు మరల్చడము. అంటే దాని అర్థం నీ ప్రార్థనకు జవాబు దొరకటం లాంటిది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన వారంలో మనం చూసాం, హన్న తన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది కదండి. తన బాధ, తన వేదన కొన్ని సంవత్సరాల నుంచి పడుతూ ఉంది. అయితే ఆ యొక్క గొడ్డుతనం పోగొట్టుకోవటానికి కోసం, లేక ఆ సంతాన లేమిని పోగొట్టుకోవటానికి కోసం ప్రేమ దేవుని బిడ్డ ఒక తీర్మానం చేసుకుంది. ఏం చేసుకుందంట? ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ప్రకారంగా ఆమె యొక్క నిర్ణయ ప్రకారం ఆ నిర్ణయం తీసుకొని, ఈసారి నేను ఖచ్చితంగా ఏం చేస్తానండి, నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు అక్కడ నా దేవుని మందిరంలో, నా దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను. ఆయన నాకు జవాబు దయచేసే వరకు నేను ఆయనను విడువను అని ఒక తీర్మానం చేసుకొని ఆమె దేవుని మందిరానికి వచ్చినట్టుగా వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రార్థన ఏంటి, తన యొక్క విన్నపం ఏంటి, తన విజ్ఞాపన ఏంటి, తన యొక్క తీర్మానం ఏంటిది అక్కడ ఆమె మనకు తెలియజేస్తా ఉంది. ఏమని తెలియజేస్తా ఉంది? ఆమె ఏమని ప్రార్థన చేస్తా ఉంది అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లవాడిని దయచేయమని అడుగుతూ ఉంది. తర్వాత ఏమంటుంది? వాని తల మీదకి నేను క్షౌరము యొక్క కత్తిని ఎన్నటికి రానియక వారు బ్రతుకు దినములన్నీయు అన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని అనగా ప్రతిష్ఠ చేతునని వాగ్దానము, తీర్మానము, ప్రమాణము చేసుకున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. తన యొక్క ప్రార్థన చాలా సింపుల్ గా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. ప్రేమ దేవుడు అప్పటిదాకా తన పడ్డ కష్టం అంతా కూడా ఏమైపోయింది? ఆ రోజున చాలా సింపుల్ గా ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది మనం విన్నాం ఇందాక. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు, నీవు ఏదైతే తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానాన్ని దేవుని దగ్గర నువ్వు వెల్లడించాలని వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారు, ఆమె మనసులో చాలా బాధ ఉంది, ఆమె హృదయంలో చాలా వేదన ఉంది, ఆమెకున్నటువంటి పరిస్థితి నిజంగా వర్ణనాతీతం.
నిజంగా ఆమెకు ఉన్నటువంటి పరిస్థితి ఎవరు తీర్చలేనటువంటిది. ఏ డాక్టర్ తీర్చలేకపోయాడు, ఏ మనుషుడు తీర్చలేకపోయాడు, తన భర్త కూడా తీర్చలేకపోయాడు. ప్రేమ దేవుని బిడ్డ అనేక మంది మరి వైద్యుల దగ్గరికి వెళ్ళింది కానీ ఎక్కడ కూడా ఆమెకి మార్గము ఎవరు కూడా చూపించలేదు. లేక ఆమె యొక్క కష్టాన్ని, శ్రమని ఎవరు తీర్చలేకపోయారు. అందుకు ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఏమనంటే, నన్ను పుట్టించిన వారి దగ్గరికే నేను వెళ్తాను, నన్ను సృష్టించిన వారి దగ్గరికే నేను వెళ్తాను, నా తల్లి గర్భంలో నా తల్లి యొక్క గర్భంలో పిండము వేసిన వారి దగ్గరికే నేను వెళ్తాను, నా దేవుని మందిరానికి వెళ్తాను, నా దేవుని మందిరంలోనే నా దేవునికి నేను విన్నవించుకుంటానని ఒక తీర్మానము తాను చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Whatever the problem you have in your mind or in your life or in your family, వాక్యం చెప్తున్న మాట ఒకటే అంటే, నీవు నీ యొక్క కష్టమును బట్టి, నీ శ్రమను బట్టి నీవు ఒక తీర్మానం చేసుకో, నీవు ఒక ప్రమాణం చేసుకో. దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గరే ప్రార్థన చెయ్యి. ఎందుకు ప్రార్థన చెయ్యాలో ప్రేమ దేవుని వాక్యం చెబుతుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. రెండవది అంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి జవాబునిస్తాను, అతని శ్రమలో అతనికి నేను తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతని గొప్ప చేస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక మనుషులకు మనం కాదు చెప్పాల్సింది, మనుషుల పైన కాదు మనము ఆలోచన పెట్టుకోవాల్సింది. నీకున్న సమస్యకు, నీకున్న శ్రమకు, నీకున్నటువంటి కష్టానికి నువ్వు ప్రార్థన చేయాల్సింది దేవుని దగ్గర. దేవుని వాక్యం అంటుంది, నాకు మొరపెట్టుకో, క్రై అన్టు మీ. ఏమంటున్నాడండి? నాకు మాత్రమే మొరపెట్టుము అంటున్నాడు ఆయన. దేవునికి మొరపెట్టే ఆత్మీయ జీవితం మనకు కావాలి. ఎప్పుడైతే నీకు ప్రార్థన వాక్యము నీవు పర్సనల్ గా చేసుకోవో, అప్పుడు ఇతరుల వైపు చూడటం మొదలు పెడతావు. నీవు ప్రార్థన చేసుకుంటే నీకంటూ ఒక మందిరం, నీకంటూ ఒక సంఘం, నీకంటూ ఒక సేవకుడు, సేవకురాలు, వీరిపైన నీకు దృష్టి ఉంటుంది. ఒకవేళ నువ్వు ప్రార్థనలో లేవనుకో, వాక్యంలో లేవనుకో, చదవట్లేదనుకో, అప్పుడు కొద్దిగా వచ్చేదానికి మనం పరిగెట్టడం మొదలు పెడతాం. ఉద్యోగం ఉంటే కష్టపడి ఉద్యోగం చేసుకొని సంపాదన నువ్వు చేసుకుంటావు, ఉద్యోగాన్ని సంపాదిస్తావు. అయితే కష్టపడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఉదారంగా వచ్చే వాటికి పరిగెత్తడం మొదలు పెడతాం, అప్పు చేయడానికి పరిగెత్తడం మొదలు పెడతాం, ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని మొదలు పెడతాం. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు అడిగి తర్వాత మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, ఇవ్వకపోతే ఎవరు కూడా ఊరుకోరు. అలాగే అడిగిన తర్వాత మోసం చేయడం మొదలు పెడతాం, అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాం మొదటిగా. ఆ తర్వాత మోసం చేయడం మొదలు పెడతావు, ఆ తర్వాత దొంగతనం చేయడం మొదలు పెడతావు, ఆ తర్వాత హంతకురాలుగా అవుతావు, నేరస్తురాలు అవుతావు, జైలు పాలవుతావు, అక్కడనే ఉరి తీయబడతావు, లేకపోతే అక్కడనే జైల్లో నువ్వు యావజ్జీవ కారాగార శిక్ష నీకు పడుతుంది. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ పర్సనల్ ప్రేయర్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ పర్సనల్ the word of God in your life, వాక్యం ఏమంటుందంటే, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసే ఆ యొక్క జీవితం నీ దగ్గర ఉంటే నువ్వు దేవుని దగ్గర మోకరిస్తావు, దేవునికి ప్రార్థన చేస్తావు. లేకపోతే ఉదారంగా వచ్చే దగ్గరికి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తావు. పలానా దగ్గర డబ్బులు ఇస్తున్నారంట, లేకపోతే పలానా దగ్గర ప్రార్థన చేస్తున్నారంట, లేకపోతే పలానా దగ్గర స్వస్థత జరుగుతున్నాయంట, పలానా దగ్గర మన గురించి చెప్తారంట అని అంటే అక్కడికి పరిగెత్తడం మొదలు పెడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు పర్సనల్ ప్రేయర్ లేకపోతే నువ్వు చేసే పనిదే. ఆమేన్, హల్లెలూయా. వాక్యం చెబుతున్న మాట ఏంటిదనంటే, నీవు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదో, నీకున్నటువంటి ప్రార్థన జీవితం ఎలాంటిదో దీన్ని బట్టి అర్థమవుతుంది. హన్న అలా చేయలేదు. ఏం చేసింది? దేవుని మందిరానికే వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు ఏంటంటే, అయ్యో అక్కడ కూడా దేవుని సన్నిధి కదా, అక్కడ కూడా వాక్యం చెప్పబడుతుంది కదా, నీకంటూ సంఘం లేదా, నీకంటూ సేవకుడు లేడా, నీకంటూ సేవకురాలు లేదా, నీకంటూ బంధనం లేదా, నీకంటూ సహవాసం లేదా? ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఘాన్ని, సహవాసాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో, ఎప్పుడైతే నీ మందిరాన్ని విడిచిపెడతావో, అక్కడే అర్థమవుతుంది నీకు ప్రార్థన జీవితం లేదు కనుకనే ఉదారంగా వచ్చే దగ్గరికి నువ్వు పరిగెడుతూ ఉన్నావు.
ఉదాహరణగా చెప్పే వాళ్ళ దగ్గర పరిగెడుతూ ఉంటాము. వాడు ఏదేదో చెప్తాడు, వాడు ఏదేదో మాట్లాడతాడు. ఇక దాన్ని పట్టుకునేసి మనం ఏం చేస్తాం? ఈ రోజున మన మైండ్ అంతా చెడిపోతుంది, మన మైండ్ అంతా పాడైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. హన్నా అలా చేయలేదు. తన జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు నిజంగా భయంకరమైన పరిస్థితి. తన జీవితంలో తన సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, అయినా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన దగ్గరికే వెళ్ళింది, అక్కడనే ప్రార్థన చేసింది, అక్కడనే విన్నవించింది, అక్కడనే మొరపెట్టింది, అక్కడనే దేవుని దగ్గర తీర్మానం చేసింది. ఇంటి దగ్గర తీర్మానం చేసుకొని అక్కడికి వెళ్ళి మొరపెట్టడం మొదలుపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా సులువైనటువంటి మాట ఏంటంటే, నీకు ప్రార్థన జీవితం ఉంటే నువ్వు చేసే చిన్న పని ఏంటంటే నీ ఇంటిలోనైనా నువ్వు ప్రార్థన చేసుకోగలవు. ఆమేన్, ఆమేన్. హన్నా చేసిన ప్రార్థన జీవితం, అన్నకున్నటువంటి ప్రార్థన గుణం, అన్నకున్నటువంటి వాక్య గుణం, దేవుని పైన ఆధారపడి ఎవరి మనసు నీ మీద ఆనుకొని ఉండునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు కదా. ఏమంటున్నాడు? ఎవరి మనస్సుని మీద ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవాని. ఎందుకు? ఏలయనగా అతడు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనక. దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కనుక. నీలో విశ్వాసం తగ్గితేనే ఇటువంటి పరిగెత్తేది, నీలో నమ్మకం తగ్గితేనే ఇటువంటి పరిగెత్తేది, నీలో ప్రార్థన జీవితం తగ్గితేనే, వాక్య జీవితం తగ్గితేనే, వాక్యం చదవడం ఉంటేనే పరిగెత్తేది, ఉదారంగా వచ్చేది, ఫ్రీగా వచ్చేది దగ్గర పరిగెడుతూ ఉంటావు. ప్రార్థన జీవితంలో నీ యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు ఎక్కడికి పరిగెత్తవు, దేవుని దగ్గరే ఉంటావు, దేవుని సన్నిధిలోనే ఉంటావు. ఎంతసేపు అయినా సరే దేవుని దగ్గర వాగ్దానం పొందుకోవాలనుకుంటావు. వాక్యం చెప్తుంది రీతిగా. హల్లెలూయా. ఇది మనం పోయిన వారంలో మనం చూస్తున్నాం కదండి. హన్నా యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యం సామాన్యమైనటువంటి కాదు. ఆమె తీర్మానంలో చాలా బలం ఉంది, ఆమె తీర్మానంలో చాలా విలువైన విషయాలు ఉన్నాయి. నీవు నాకు మొదటిగా నా శ్రమను చూడమంటుంది కదా. మొదటిగా నా శ్రమను చూడమంటుంది. రెండవదిగా నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమంటుంది. మూడవదిగా నాకు మగపిల్లవాడిని దయచేయమని అడుగుతుంది. నాలుగవదిగా వారి తల మీదకి ఎప్పుడు క్షౌరపు కత్తిని తీసుకొని రాను. ఐదవదిగా వారిని ఏం చేస్తున్నాను? నేను నీ సన్నిధిలో నీకే ప్రతిష్ఠిస్తున్నాను. ఆరవదిగా నీ మందిరంలో నీ సన్నిధిలో వారిని నేను విడిచిపెడతాను అని ఆమె తీర్మానం చేసుకొని దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టడం మొదలుపెట్టింది. అతడు నాకు మొరపెట్టగా అతనికి నేను ఉత్తరము జవాబు దయచేసాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ తీర్మానం చేసుకున్నాక ఆమె అనుకుంది ఒక సంతానం వస్తే చాలు అనుకుంది. అంటే నా గొడ్డుతనం మాత్రమే తీసేసుకోవాలనుకుంది, లేక నాకున్న ఈ చెడ్డ పేరును పోగొట్టుకోవాలని మాత్రమే అనుకుంది. మనం వివాహం అయిన తర్వాత చూడండి, పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమని అడుగుతారు? ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏం పని పాట ఏం లేనట్టుంది. ఊరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళని 6 నెలలకి అడుగుతూ ఉంటారు, 3 నెలలకి అడుగుతూ ఉంటారు, సంవత్సరానికి అడుగుతూనే ఉంటారు. కొంచెం ఆగొచ్చు కదా, మాకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి అని మనం అనుకుంటూ ఉంటారు. వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు బొడ్డుదానివేమో, అయ్యో మా వంశం నిలబడుతుందో నిలబడదో, అసలు సంతానం కలుగుతుందో లేదో అనే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తలంపులు ఉంటాయి, అనేకమైన ఆలోచన తలంపులు వాళ్ళకు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళని కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అలాగే ఆత్మీయ జీవితంలో మారుమనసు పొందినావు, రక్షణ పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నావు, బలలో పాల్గొంటున్నావు, స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఎ చైల్డ్. ఏం లేదంట, నీకు ఇంకా సంతానము కలగలేదు. ఏంటిదో తెలుసా? ఏంటిది? ఒక ఆత్మని నువ్వు సంపాదించలేదు. మీకు ఒక విషయం చెప్పాలి. ఆ సమయంలో ఒక ఫంక్షన్ అవుతాం, ప్రేయర్ మీటింగ్ అవుతాం, చాలా మంచి ప్రేయర్ మీటింగ్ అవుతా ఉంది, అక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ అవుతా ఉంది. అయితే ఆ పాస్టర్ గారిని కలవడానికి ఒక ఆయన వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, అయ్యా నేను మీరు ఎక్కడైతే మీటింగ్ పెట్టినా, ఎవరంటే మీరు అని అంటే, అయ్యా నేను ఈ మీటింగ్కి వచ్చాను, నేను ఒకప్పుడు అన్యుణ్ణి, నేను పలానా కులస్తుంది, అట్లా ఇట్లా చెప్పుకుంటూ వచ్చాను.
చెప్పుకుంటూ వస్తే అయితే ఏంటయ్యా అంటే, అయ్యా నేను మారు మనసు పొందాను, రక్షణ పొందుకున్నాను, దేవుని నమ్ముకున్నాను, నిజమైన దేవుని నమ్ముకున్నాను అయ్యా అంటే, అయ్యా నిజంగా చాలా సంతోషం. అసలు యాక్చువల్గా మీరు ఎవరు అని అంటే, ఇప్పుడు ఈ మీటింగ్కి వచ్చారు కదండి, ఈ మీటింగ్కి వచ్చిన మీ సంఘస్థుడే. ఆమేన్, హల్లెలూయా. నారాయణ గారి యొక్క నేను బాస్ నేను అన్నాడు. అని అంటే అవునా అండి అని అంటే, చాలా సంతోషం అండి అని పాస్టర్ గారు అన్నారు. అయ్యా మీరు ఎలా దేవుడిని నమ్ముకున్నారు, మీకు ఎవరు సువార్త చెప్పారు, మీకు ఎవరు వాక్యాన్ని చెప్పారు, మీరు ఎక్కడ ఏ సంఘానికి వెళ్ళారు, మీరు ఎవరు ఆ యొక్క సువార్త చెప్పినటువంటి దైవజనుడు ఎవరు అని అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నాకు ఏ దైవజనుడు వాక్యం చెప్పలేదు, నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు, నాకు ఎవ్వరు సువార్త చెప్పలేదయ్యా. మరి ఎలా మీరు మారుమనసు పొందారు, ఎలా మీరు రక్షణ పొందారు, ఎలా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారని కుతూహలంతో సేవకుడు అడుగుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా నాకు ఎవరో సువార్త చెప్తే నేను నమ్ముకోలేదయ్యా, నాకు సువార్త చెప్పేంత నేను వినేంత టైం నాకు లేదు, లేకపోతే సువార్త చెప్తూ ఉంటే వినేంత టైం కూడా నాకు లేదు. హల్లెలూయా. మరి ఎలా అయ్యా అంటే, ఇదిగో మా దగ్గర పనిచేస్తున్న నారాయణ యొక్క జీవితంలో చూసి నా జీవితాన్ని మార్చుకున్నాను, నా యేసయ్యను నమ్ముకున్నాను అయ్యా. ఎలా అనంటే, ఆయన 9 గంటలకు ఆ యొక్క పంచి కొట్టాలి అని అంటే, నేను 10 సంవత్సరాలు అవుతుందని ఆయన నా దగ్గర పని చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఒక్కరోజు కూడా 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు ఆయన పంచి కొడతాడు. అనగా ఏమంటుందని బయోమెట్రిక్ కదా, దాంట్లో ఆయన చేస్తాడు. అంతకుముందు బుక్ ఉండేదయ్యా, దాంట్లో రాసేవాళ్ళు. అది బయోమెట్రిక్ రాకముందు రాసేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఎక్కడ కూడా ఆయన లేట్ వచ్చిన దాఖలాలు లేవు. చాలా కష్టపడతాడండి. అసలు సమయం చాలా మంది వృధా చేస్తారు, కానీ ఆయన ఏ రోజు కూడా సమయాన్ని వృధా చేసినట్టు, పనిని పక్కకు పెట్టి వట్టిగా కూర్చున్నట్టు, టీ తాగినట్టు కూడా నాకు ఎప్పుడు కూడా కనపడలేదు. లంచ్ టైంకి కరెక్ట్గా ఆయన అప్పుడు బయలుదేరుతారు. ఒక అర్ధగంట కరెక్ట్గా మాకు ఉంటుంది, 45 నిమిషాలు ఉంటుంది. ఆ అర్ధగంట తీసుకొని 2 నిమిషాలు కూర్చొనేసి కరెక్ట్గా 5 నిమిషాలు ముందే మళ్ళీ పనికి ఎక్కుతాడండి. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి 5:30కి మళ్ళా ఆయన అక్కడ సైన్ చేస్తాడు, లేకపోతే అక్కడ మళ్ళా ఇచ్చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన లీవ్ పెట్టినట్టు, లేకపోతే లేట్ వచ్చినట్టు, లేకపోతే పని చేయకుండా టైం అంతా వేస్ట్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఆయన చేయలేదు. ఒకరోజు ఆయన పిలిచాను అయ్యా, నేను ఒక 3 సంవత్సరాల క్రితం ఆయన్ని నేను పిలిచాను. అయ్యా ఇంతగా క్రమశిక్షణ కలిగి ఉన్నావు, ఇంత క్రమముగా నువ్వు అన్ని పాటిస్తూ ఉన్నావు, ఎలా, ఎవరు నేర్పించండి నీకు, మీ తల్లిదండ్రుల, లే మీ బంధువుల, మీ పెద్దవాళ్ళ అని అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు ఒకే ఒక తండ్రి ఉన్నాడు, నాకు ఒకే ఒక బంధువు ఉన్నాడు, ఒకే ఒక మనిషి ఉన్నాడు, ఆయన దగ్గర నేను నేర్చుకున్నానయ్యా. హల్లెలూయా. ఆయన పేరే నేను నమ్ముకున్న నా దేవుడు యేసు క్రీస్తు ప్రభువు. ఇదిగో ఈ వాక్యం ఉందయ్యా, ఈ వాక్యాన్ని నేను రోజు చదువుతాను. ఈ వాక్యంలో క్రమశిక్షణలు చాలా ఉన్నాయి అయ్యా. మేము నేర్చుకోవాల్సింది, మేము వినాల్సింది, మేము చెయ్యాల్సింది క్రమశిక్షణ అని ఒకటి ఉందయ్యా. మా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, లేక సమస్య వచ్చినా మేము ఈ వాక్యాన్ని చదువుతామయ్యా. ఈ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుంటాం, సమాధానం కలుగుతుంది. మరి పని జరుగుతుందా? జరుగుతుందయ్యా. అది అప్పుడే జరగవచ్చు, ఓ 2 రోజుల తర్వాత జరగచ్చు, ఓ వారం తర్వాత జరగచ్చు. ఆ విశ్వాసాన్ని బట్టి కార్యం జరుగుతుందయ్యా. నాకైతే వారం లోపల జరిగిపోతుందయ్యా, ఎప్పటికైనా. ఒక్కోసారి 2 రోజుల్లోనే జరిగిపోతుందయ్యా. అంతే. ఇక అక్కడి నుంచి ఆయన ఇంకా గమనించడం మొదలు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడిగా, అయ్యా నువ్వు చదువుతున్న పుస్తకం కాదయ్యా, పరిశుద్ధ గ్రంథం. అది ఆ పరిశుద్ధ గ్రంథం నాకు ఒకటి ఇవ్వగలవా అని అంటే, ఆయన నాకు ఒకటి తన సొంత డబ్బుతో కొనుక్కొచ్చి నాకు ఇచ్చాడయ్యా. అది చదువుతాడు మొదలుపెట్టాను నేను. అది చదవటం మొదలుపెట్టా. సువార్తలో నుంచి మొదలు పెట్టమని చెప్పాడు ఆయనే. ఆయన సంఘానికి వెళ్తూ ఉంటాడు. అంటే మీరు చెప్పారంటగా కొత్తగా మారుమనసు పొందే వాళ్ళకి, లేకపోతే కొత్తగా వారికి సువార్త చదవమని చెప్పారంటగా. అందుకే నేను సువార్త చదవడం మొదలుపెట్టాను. యేసయ్య చేసిన కార్యాలు అయ్యా అసమాన్యమైనవి. ఆ విశ్వాసం ఏంటయ్యా, ఆ నమ్మకం ఏంటయ్యా, అది చూసి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను.
ఇప్పుడు నేను ఏ కులస్తుని కాదు, ఏ మతస్థుని కాదు, యేసయ్య పరిచారకుని మాత్రమే, యేసయ్య శిష్యుని మాత్రమే. నేను ఎవరో స్వార్థ ప్రకటిస్తే నేను మారుమనసు రక్షణ పొందలేదయ్యా. ఇదిగో నేను ఆయన కుమారుడయ్యా, నా కింద పనిచేసే వారి కుమారుణ్ణి, కానీ ఆయన నా తండ్రి. ఆమేన్. గొడ్డు అందుకన్నా తెలుసా, నువ్వు ఇంకా సంపాదించకపోతే నువ్వు గొడ్డుదానివే, నువ్వు గొడ్డువాడివే. నువ్వు ఇంకా మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని బలలో పాల్గొంటూ ఉన్నప్పటికీ, సంఘ సభ్యత కలిగి ఉన్నప్పటికీ ఒక్క ఆత్మను సంపాదించకపోతే, నీ కనీసం నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా ఒక్కరికైనా దేవుడి దగ్గరికి తీసుకొని రాలేకపోతే నీవు గొడ్డువాడివే, అంతే. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట. హౌ సాడ్, ఎంత దుఃఖకరమైన విషయం కదండి. మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. నువ్వు ఒక్కడి రక్షణ పొందండి సరిపోయిందా? నువ్వు ఒక్కడి మారుమనసు పొందండి సరిపోయిందా? కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. మన కష్టంలో ప్రార్థన చేసిన వెంటనే దేవుని జవాబు దయచిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇది సత్యం, ఇది యథార్థం. ప్రార్థన చేసిన వెంటనే కార్యం అయిపోవాలి, అద్భుతం జరిగిపోవాలి, సమస్య తీరిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడు, నా తట్టు రమ్మని పిల్లచితివి, నేను నీకు తోడుగానున్నానంటివి. నా తట్టు రమ్మని పిల్లచితివి, నేను నీకు నా తట్టు రమ్మని పిలిచింది, నేను నీకు తోడుగానున్నాను. నేను నిన్ను ఆత్మలో తెలుసుకుంటుంది, నీవే నా సర్వమని ఎరిగితిని. ఎప్పుడు అని అంటే ఆయన్ని తెలుసుకుంటే, ఆయన తట్టు నువ్వు తిరిగి, ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే తెలియదు. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ రీతిగా ప్రేమ దేవుని బిడ్డరా, నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావు, నువ్వు ఎలాంటి బ్రతుకుతూ ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డరా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఎ చైల్డ్. వెరీ సాడ్ అండ్ సో సాడ్ టు హియర్ దిస్ వర్డ్. నీ జీవితంలో ప్రేమ దేవుని బిడ్డ, నీవు వెంటనే అదే ఆశీర్వాదం, అదే దీవెన. ప్రేమ దేవుని బిడ్డ, అది ఆశీర్వాదంకి సంబంధించిన విషయం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి వారు, అన్న అటువంటి తీర్మానం చేసుకుంది కనుకనే ఏమైంది, తన జీవితంలో అద్భుత కార్యము జరిగిందా? అద్భుతం కావాలని కాదు నువ్వు ప్రార్థన చేయాల్సింది. ఆ అద్భుతమైన నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. అది వచ్చేటట్టు నువ్వు నీ జీవితము కలిగి నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలా నువ్వు ఉండకపోతే ప్రేమ దేవుడి నీ జీవితంలో నువ్వు ఎన్నటికీ నువ్వు ఆ అద్భుతాన్ని చూడలేవు. చూడండి, ఒకసారి ఒక చక్కటి మాట మనం చూద్దాం. మొదటి రాజులు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 1
24వ వచనం చదువుదాం. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుతున్నాను. ఎందుకంటున్నాను మాట? అసలు ఎవరా దైవజనుడు అని అంటే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే తిష్బీయుడైనటువంటి ఏలియా గురించి మాట్లాడుతుంది. ఎవరా స్త్రీ అని ఒకసారి గమనిస్తే దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఈ ఏలియా గారు ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన అన్నాడు, వర్షమైనను మంచైనను ఇక మీదట కొన్ని దినముల వరకు కురవదు అని చెప్పినాడు. అనగా 3.5 సంవత్సరాల వరకు కురవదు అని చెప్పినాడు క్లియర్గా. అన్నప్పుడు ఆయన దేవుడు అతనితో మాట్లాడి ఆయన అన్నాడు, ఇదిగో నేను పోషించుటకు నేను ఒక స్త్రీని ఏర్పరచుకున్నాను. నువ్వేం చేస్తావంటే అక్కడికి వెళ్ళు, సారేపతు అనే నది దగ్గరికి ప్రాంతానికి నువ్వు వెళ్ళు. అక్కడ ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గర నువ్వు బస చేయి లేక నివాసము చేయమని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కూర్చున్నాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడానికి పుల్లలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చి ఆమెను పిలిచాడు. పిలిచినప్పుడు ఆమె అతని దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడి పలానా అని చెప్పాడు. వందనాలు చెప్పింది, బాగుంది. ఆయన అన్నాడు, నీ దగ్గర ఏమైనా తినడానికి ఉన్నదా అని అడిగాడు. అని అంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు, తెలుసు కదా కరువు వచ్చింది, ఏమి లేదు, అంతా అయిపోయింది. పిడికడు పిండి బుడ్డిలో ఆఖరిలో కొంచెం నూనె ఉంది, ఒక రొట్టె చేసుకొని నేను నా కుమారుడు తిని ఆ తర్వాత తనువు చాలించాలనేటువంటి పరిస్థితి మేము ఉన్నాము అని ఆమె అతనికి చెప్పింది. ఆయన అన్నాడు, నువ్వు మొదటగా ఒక పని చేయమ్మా, నాకు ఒక అప్పము చేసి తీసుకొని రా అన్నాడు. అన్నాక ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఆ తర్వాత మీరిద్దరు ఇంటికి వెళ్ళి తర్వాత మీరిద్దరు చేసుకొని తినండి అని చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్గా మనకు వెంటనే మనకి ఏం క్వశ్చన్ రావాలి? అయ్యేదే పిడికడు పిండి ఉంది, ఒక్క రొట్టె మాత్రమే అవుతుంది, సగం తిందాం అనుకున్నాము. నా కుమారుడు కాబట్టి వాడు ఎవరొస్తుంది కాబట్టి ఆకలి లేకపోతే 3/4 తిందాం అనుకున్నాను. నేను ముసలిదాన్ని కాబట్టి నేను ఒక 1/4 తిందాం అనుకున్నాను అనే మాట ఏదైనా చెప్పడం చెయ్యాలి. అక్కడ అది ఏది చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళి ఆమె ఒక అప్పము చేసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు 3.5 సంవత్సరాలు పోషించబడినట్టుగా చూస్తూ ఉంటాం. ఇంతలోనే ఏం జరిగింది అక్కడ ఒకసారి గమనిస్తే, ఈ మేలు అద్భుతము మహత్కార్యము సూచక క్రియ జరిగిన తర్వాత ఆ సమయంలోనే ఆ కుమారుడు కాయిలా పడ్డాడు, అనగా జబ్బుపడి చచ్చిపోయాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటిదయ్యా అంటే, చూడండి ఒకసారి 16వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువచాలనంత వ్యాధి గలవాడాయెను. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికి. చాలు. ఇక్కడ ఏమంటుంది ఆమె ఏం చెప్తుంది? ఒక మాట చదవమ్మా. పాపము ఆమె ఏలియాతో దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపము నిమిత్తము నా పాపము నాకు జ్ఞాపకము చేయటకై వచ్చితివా? ఒక్క నిమిషం, ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. ఎందుకంటే మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, కానీ మనం మర్చిపోతూ ఉంటాం. కరెక్ట్గా మనం దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగింది? తొట్టిలో పిండి అయిపోలే, బుడ్డిలో నూనె అయిపోలే,
నడుస్తూనే ఉంది. అంతలోనే కుమారుడు జబ్బుపడ్డాడు, చనిపోయాడు. ఇక్కడ అంటున్నామే, అంతకుముందేమో ఒక్క ప్రశ్న వేయలేదు, ఇప్పుడు ప్రశ్నిస్తుంది. ఎప్పుడు? తన గర్భమున పుట్టిన కుమారుడు చనిపోయిన తర్వాతనే ప్రశ్నించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు మారుమనసు పొంది రక్షణ పొంది నువ్వు కన్న కుమారుడు, నువ్వు కన్న కుమార్తె, నువ్వు దేవుని దగ్గర తీసుకుని వచ్చినటువంటి సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఒకవేళ వారు నీ దేవుని మందిరానికి రాకుండా వాక్యం చదవక, ప్రార్థన చేయక, దేవునికి దూరమై చచ్చిపోయిన పరిస్థితిలో, జబ్బు పడిన పరిస్థితిలో ఒకవేళ వాడు ఉన్నట్లయితే నీ ప్రశ్న ఏంటి? నీకెంత బాధ్యత ఉంది? ఏది నీ బాధ్యత? హల్లెలూయా. ఆదివారం వస్తుంది అనంటే, కూటం ఉంది అనంటే నువ్వేం చేయాలంటే ఒకరికి ఒకరు ఫోన్లు చేసుకోవాలి, ఒకరికి ఒకరు మాట్లాడుకోవాలి. పనికిరాని మాటలు మాట్లాడడానికి మనం ఫోన్లు చేస్తాం తప్ప పనికొచ్చే వాటి విషయంలో మాత్రము కూటాలకు వెళ్ళడానికో, లేకపోతే మీటింగ్లకు వెళ్ళడానికో, ఆదివారపు ఆరాధనకు వెళ్ళడానికో వాటి విషయంలో మనం ఫోన్లు చేసుకోవడానికి మాత్రం మనము ఎటువంటి సాహసము, ఇది సాహసమే నువ్వు చేస్తే. ఆమేన్, హల్లెలూయా. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలని వాక్యం చెబుతుంది. నీ ఇంటిలో ఒకడు, నీ ఇంటిలో ఒకటి జబ్బుపడి ఉన్నాడు, లేక చచ్చిపోయి పడి ఉన్నాడు, నీకు చింత లేదా? మార్త అడుగుతుంది. ఏమని అడుగుతుంది కదా? ఏమడుగుతుంది? అయ్యా నీకు చింత లేదా? నేను ఇక్కడ పడిగాపులు కాసి ఇక్కడ వంట చేస్తా ఉన్నా, ఇదిగో నా చెల్లి వచ్చి నీ దగ్గర కూర్చుంది, నా సహోదరి దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతూ నువ్వు చూడవా అని అన్నాడు. మార్త, నువ్వు అనేకమైన పనుల నిమిత్తమై నువ్వు చింతిస్తున్నావు, కానీ మరియ ఉత్తమమైనది అనుకున్నది. ఉత్తమమైనది. పనికిరాని వాటి కోసం కాదు నువ్వు ఫోన్ చేయాల్సింది, పనికొచ్చే దానికోసం ప్రార్థనలో ఫోన్ చేయాలి. అక్క రేపు మీటింగ్ ఉంది, ఈరోజు షురు. అక్క రేపు ఆదివారం వస్తున్నావు కదా, మీరు పక్కన ఒకరినొకరు చూసుకోండి, అడుక్కోండి. ఎప్పుడు ఫోన్ చేశారా? అక్క నువ్వు ఫోన్ చేసినా, చెల్లి ఫోన్ చేసినవా? అడిగారా ఎప్పుడైనా? వస్తున్నావా? పొద్దున ఎలాంటి పరిస్థితుల్లో రాక నువ్వు ఖచ్చితంగా నువ్వు మాత్రం మెగ్గొట్టకూడదు. హల్లెలూయా. టైంకి వెళ్దాం అక్క, మనం టైంకి వెళ్దాం. మనం పాటలు అయిపోయినాక వెళ్తే లాభం ఏముంది? సాక్ష్యాలు అయిపోయినాక వెళ్తే లాభం ఏముంది? కీర్తనలు అయిపోయినాక వెళ్తే లాభం ఏముంది? ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఆరాధన అయిపోయినాక పోతే లాభం ఏముంది? ఆత్మధన అయిపోయినాక వెళ్తే లాభం ఏమున్నది? అక్క మనం ముందు వెళ్దాం. వాక్యం స్టార్ట్ అయిపోయినాక వెళ్తే లాభం ఏముంది? ఏం తెలుస్తుంది మనకి? ఏమర్థమవుతుంది మనకి? దేవుని దగ్గర మనం వెళ్ళేదే వాక్యం వినడానికి. ఆ వాక్యమే మొదలైపోయిన తర్వాత నువ్వు వస్తే లాభం ఏంటి? మనం వెళ్తే లాభం ఏంటి? ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ అర్థమేమో ఏం తెలుస్తుంది మనకి? టాపిక్ ఏదో మనకు తెలియకపోతే అర్థం ఏంటి? కాబట్టి మనం ముందు వెళ్దాం. అక్క, చెల్లి, ఓకే నేను రెడీ. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇందుకు నువ్వు ఫోన్ చేయాలి. ఈ విషయమై నువ్వు ఒకరికొకరు ఫోన్ చేసుకోవాలి. మాట్లాడితే ఆత్మీయ విషయాలే మాట్లాడాలి. మాట్లాడితే నువ్వు ఫోన్ చేస్తే అమ్మో అక్క ఫోన్ చేసింది, ఏదో విషయం అయి ఉంటుంది ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తాం. ఒకవేళ బై మిస్టేక్ నువ్వు ఊరికి వెళ్ళావు, బై మిస్టేక్ వాడు చనిపోయాడు, బై మిస్టేక్ నువ్వు రాలేకపోయావు, బెడ్లో ఉన్నావు, జ్వరంతో ఉన్నావు, మధ్యాహ్నానికి ఫోన్ చేసి కష్టమైనా ఫోన్ చేసి అక్క ఈరోజు ఏంటి, చెల్లి ఈరోజు ఏంటి, వాక్యం ఏంటి, ఈరోజు ఎలా జరిగింది, అందరూ వచ్చారా? హల్లెలూయా. మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా నువ్వు ఫోన్ చేసి ఈ విషయమే అడుగుతూ దేవుడిని అప్పుడే లేవనెత్తుతాడు. అప్పుడే దేవుడిని లేవనెత్తుతాడు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, దేవునికి ఇష్టమైన వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, అత్యాసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి. దేవుడి వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఎందుకు తెలుసా? ఏమంటుంది? ఇంత జరిగినప్పుడు, ఇంత అయినప్పుడు ఏమంటుంది? అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చిన సందర్భం ఏంటి? నా పాపమును జ్ఞాపకం చేయడానికి వచ్చావా? మనం ఏదో తప్పు చేస్తుంటాం కదా,
ఏదో పాపం చేసే ఉంటుంటాం కదా, ఒకవేళ మర్చిపోయినావేమో. అందుకే ఏమంటుంది, నా పాపమును జ్ఞాపకం చేయటకి నా దగ్గరకు వచ్చావా అని అడుగుతుంది. అంటే దాని అర్థం ఏదో తెలుసా, నీవు దేవుని దగ్గర ప్రార్థన చేసే ముందు ఏం చేయాలంట, పాపపు ఒప్పుకోలు ప్రార్థన నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుని దగ్గరికి స్ట్రైట్ గా వెళ్తుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. నా ప్రియమైనటువంటి వారు, వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీటింగ్కి వెళ్తే, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మందిరానికి వెళ్తే, ఆరాధనకి వెళ్తే, ఎక్కడికి వెళ్తున్నాం? నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. హల్లెలూయా కదా. ఈ పాట కేవలము చనిపోయినప్పుడు మాత్రమే పాడతారన్నటువంటి ఒక ఆలోచన తలంపుంటు చాలా మంది అప్పుడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు యేసుని చూడడానికి వెళ్తున్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసుని చూచే సమయము బహు సమీపమైందంటే వస్తూ ఉంటే సమీపమైనట్టే కదా. మందిరం వస్తున్న సమీపమైంది నా మందిరము, నా దేవుడి సన్నిధిని చూసే సమయం ఆసనమైంది కదా అనేటువంటి ఆలోచన తలంపు నీ లోపల రావాలని, ఆ తారీఖ హృదయంలోని మనసులో పుట్టాలన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. పదం, నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయె. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంది. నా ప్రియమైనటువంటి వారు, యేసుని చూసే ఆశ కావాలి నిలబడ. ఏం కావాలి? ఏం కావాలి? యేసుని చూసే ఆశ, కోరిక, ఆసక్తి నిలబడ కలగాలి. ప్రతిరోజు చూడాలి. ఎలా చూడాలి? ప్రతిరోజు నువ్వు చూడాలి. ఉదయకాలం లేచిన వెంటనే ఫోన్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, 90% వాళ్ళే ఉంటారు. కానీ యేసుని చూసే ఆత్మీయ జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? యేసుని చూసే ఆత్మీయ జీవితం కావాలి. లేచిన వెంటనే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఒకసారి చేయలేమంటే, లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని యేసే ముఖమును చూచి, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. పెళ్ళిగాక ముందు నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా? అసలు నాకు దొరకడం ఎంత అదృష్టం తెలుసా? అబ్బా, అసలు ఎంత బాగుంటావు అంటే
అస్సలు 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 ఏందేందో మా హల్లెలూయా. పెళ్ళైనప్పుడు అడుగుతుంది ఆమె క్వశ్చన్ ఫస్ట్ నీకు నచ్చిందా? ఆమె తెలుసు నేను చాలా అందంగా ఉంటాను కానీ బాగుంటుంటే అడుగుతుంది. బాగానే ఉంటావు అన్నట్టు అయిపోయినటువంటి పని. అంటే నేను బాగానే ఉంటానా అంటే ఏదైనా దొరికించుకోవాలని ప్రయత్నం అంతే, ఇంకెంత నుంచి వెళ్తే లేదు అక్కడ. ఆమె హల్లెలూయా. ఆ ఒక్కదాన్ని పట్టుకొని ఉయ్యాలుగుతుంది. ఎప్పటి వరకు చెప్పరా? సాయంత్రం వరకు ఊగుతుంది. మంచిదైతే రాత్రి దాకా ఊగుతుంది. ఇంకా మంచిది నెక్స్ట్ డే వరకు ఊగుతుంది. హల్లెలూయా. పనికి మాలిన అప్పుడు వదిలేస్తుంది, ఎందుకంటే పనికి మాలిన విషయం కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నేను బాగున్నాను, చాలా బాగున్నావు అంటే అయిపోయి. అది తెలివున్న వాళ్ళ లక్షణం, జ్ఞానం ఉన్న వాళ్ళ లక్షణం. నాకు కూడా చాలా రోజులు తెలిసింది. తర్వాత ఫస్ట్ తెలియలేదు నాకు కూడా, ఏంటి బాధ కూడా. హల్లెలూయా. అంత సీన్ లేదన్నా, నేను అంత ఓకే. మంచిది ప్రేమైంది ఏం పెట్టా కదా. చిన్న చిన్న లాజిక్లు, చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అని ఒకటి పెడదాం అనుకుంటున్నాం చర్చ్లో. రండి తెలుసుకుందాం. నా ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. చాలా చిన్న విషయాలు కుటుంబాన్ని పాడు చేస్తున్నాయి, చాలా చిన్న విషయాలు సంసారాలు పాడు చేస్తున్నాయి, చాలా చిన్న విషయాలు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, చాలా చిన్న విషయాలు నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎస్, అపవాదికి ఏం చేయకూడదంట? చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడమే అడుగుతుంది, అయ్యా నా పాపముని జ్ఞాపకం చేసుకుంటే నన్ను ఇక్కడికి వచ్చావా, ఎందుకు వచ్చావని అప్పుడు అడుగుతుంది. నీవు సంపాదించిన ఆత్మ ఎక్కడా అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గర తీసుకొచ్చిన ఆత్మ ఎక్కడా అనేది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు చూడాలి, నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రేమని దేవుని. అప్పుడు ఆయన అన్నాడు, రా నేను తీసుకెళ్తాను, నీ కుమారు నాకు ఇచ్చాను అని తీసుకొని వెళ్ళాడు. చదవమ్మ మా మాట చదువు. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనినా ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఈమె మీదికి కీడు రాజేసిందివా అని యెహోవాకు మొరపెట్టి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటేనా? ఆ కుమారుని తీసుకొని పై గదిలోకి వెళ్ళి, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు యొక్క ఒకగానొక్క కుమారుడు లేక ఆధారమైనటువంటి కుమారుని చంపునంతగా నీవు నాకు కీడు చేస్తావా అన్నట్టుగా ఆయన మాట్లాడినారు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీకు కలిగిన కష్టము చాలా పెద్దది కావచ్చు, చాలా సీరియస్ కావచ్చు, చాలా బలమైనది కావచ్చు. ప్రేమ చేయబెట్టారా? భయపడద్దు. ఏం చేయకూడదు? భయపడద్దు. ఫస్ట్ మనం చేయకూడదంట, భయపడకూడదు. భయపడితే సామెతల గ్రంథంలో అంటాడు, భయపడ్డ వల్ల నీ మీదికి ఊరివచ్చు. ఏదైతే నువ్వు భయపడుతున్నావో అదే నీ మీదికి రావచ్చు. కాబట్టి భయపడకూడదని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు నువ్వు చాలా జాగ్రత్తగా నీవు నెమరు వేస్తూ ఉండాలి. ఇంతకుముందు నీ దేవుడిని జీవితంలో చేసిన కార్యాలను కూడా నువ్వు నెమరు వేస్తూ ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇంతకుముందు నీ దేవుని జీవితంలో ఏం చేసినాడో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట కదండి. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృప వాక్యమే. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదు. ఇక్కడ ఈమె ఒక మనవి చేస్తుంది, అయ్యా నా పాపము నాకు జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చావా. రెండవదిగా ప్రేమ దేవుడు ఆయన, అయ్యా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి యొక్క కుమారుడిని కీడు చేసావా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమతుల్యం పాటిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప కార్యం జరగబోతుంది. అంతకుముందు వారి జీవితంలో కరువు ప్రాంతంలో సమృద్ధిగా తిన్నారు, తింటూనే ఉన్నారు. ఇంకా అనుకోకుండా ఈ జబ్బు, అనుకోకుండా మరణం ఏలుబడి చేసింది. కానీ ఏమాత్రం క్షమించలేదు, ఏమాత్రం కూడా ఆమె హల్లెలూయా భయపడలేదు. ఆమె వచ్చి అడుగుతుంది, ఏమైనా పాపం ఉన్నదేమో ఉంటే అది జ్ఞాపకం చేయడానికి వచ్చావా అంటే ఆయన అంటున్నాడు, కుమార్ నాకు ఇచ్చి వెళ్ళి ప్రార్థన చేస్తూ, అయ్యా విధులను చేర్చుకున్నది ఇలా జరిగింది ఏంటి పరిస్థితి అంటే ఆయన తిరిగి మళ్ళా జీవమును అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. తిరిగి మళ్ళా కుమారునికి ఏం చేశాడు దేవుడు? జీవమును ప్రాణమును. చదవమ్మ పాడదు. పారజాచుకొని వాడి మీద ఏం చేస్తున్నాడు? పడుకోబెట్టి వాడి మీద పడుకున్నాడు. వాడి మీద పడుకున్నాడు ముమ్మారు అనగా 3 సార్లు అలా పడుకొని లేశాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? దేవా నా మొర ఆలకించితివి, ఈ పిల్లవానికి ప్రాణమును మరలా రానిమ్మని ప్రార్థింపగా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణమును మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆమేన్. యెహోవా ఏలియా మాట, ఏలియా ప్రార్థన ఆలకించాడు. ఏలియా ప్రార్థన ఆలకించాడు. ఏలియా ప్రార్థన ఆలకించాడు. ఈ రోజున దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సర్విస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి కష్టం, అలాంటి శ్రమ, ఇంకా ఏదైనా బాధ, చెప్పుకోలేని పరిస్థితిలో ఒకవేళ ఉంటే ఇప్పుడే రక్షించబడుతున్నాడు ఆయన. మరణమని కాదు, జబ్బ, ఆరోగ్యమా, అనారోగ్యమా, అస్వస్థతన, శ్రమ, ఇరుక, నష్టమ ఏదైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో నిలబడినట్లయితే, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే లేచినప్పుడు ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బాగు చేయడానికి, నిన్ను మరలా నీ పట్ల కార్యం చేయడానికి భయపడదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఎవరేమనుకుంటారనేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ నీకున్న స్థితిని ఎవరికి చెప్పుకోలేకపోతే లేచినప్పుడు ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలమున దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయబోతూ ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు? నీ స్థితిని, పరిస్థితిని ఆయన మార్చబోతూ ఉన్నాడు. He will change your life. He is going to change your life. నీకున్న స్థితిని మార్చడానికి, నీకున్న పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్.
నా ప్రేమ దేవుని బిడ్డ, కష్టపడుతున్నావు, శ్రమ పడుతూ ఉన్నావు, కానీ నీ జీవితంలో సమాధానం లేకుంటున్నావా? నెమ్మది లేకుంటున్నావా? మనశ్శాంతి లేకుంటూ ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? మీరు వచ్చిన ఆ నీ స్థితిని మార్చడానికి నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని అడుగు, నాలో పాపం ఏమైనా ఉన్నదేమో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాలో పాపం అంటే దయచేసి అయ్యా నన్ను కరుణించు, నా పట్ల నీ కృపను చూపించమని దేవుని అడుగుతున్నాడు. ఏమి అడుగుతూ ఉన్నాడు? ఆమె తరఫున ఏమని అడుగుతున్నాడండి? యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవారి ప్రాణం మరలా రానిమ్మని యెహోవా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించాడు. చిన్నవారి ప్రాణం మరలా రానిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాడు. నా దేవా నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేస్తివా అని యెహోవా మొరపెట్టి, ఎవరి వల్లనైనా నీ వల్లనే కావచ్చు, ఏదైనా పరిస్థితి నీ జీవితంలో అనుకోకుండా జరిగి నీ పరిస్థితులన్నీ తారుమారైపోయాయా? తారుమారైపోయే వెంటనే నువ్వేం చేస్తున్నావు? నీ మధ్యస్థితిని కోల్పోయిన పరిస్థితికి నువ్వు చేరుకున్నావేమో. ఒకవేళ నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడిస్తున్నావేమో. నువ్వేం చేస్తున్నావో తెలియకుండా చేసేస్తూ ఉన్నావేమో. అసలు ఏం చేస్తున్నావో అర్థం కాని పరిస్థితులు ఒకవేళ నువ్వు కింద మీద అయిపోతూ ఉన్నావేమో, లేకపోతే మతి చెల్లించిన దానిలాగా, మతి చెల్లించిన వాళ్ళలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. అడుగు దేవుణ్ణి, అయ్యా నా పాపం జ్ఞాపకం చేసుకుంటే లేక జ్ఞాపకం చేయటకై నా దగ్గరకు వచ్చావా? ఆమేన్, హల్లెలూయా. నా పాపము జ్ఞాపకం చేసుకో, నా కుమారుని చంపుటకు నా ఎదురుకు వచ్చివా అని అడుగుతున్నామే. అవును ప్రేమ దేవుడా, ఈరోజు మనం అడుగుదాం. ఒక రోజు ఏమి లేదు నా ప్రేమ దేవుడా, నువ్వు మనసులోనే కోరుతూ ఉన్నావు, మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు. అడుగు దేవుడిని, భయపడద్దు. భయపడితే కార్యాలు జరగవు నా ప్రేమ దేవుడ. భయముతో కాదు, బెరుకుతో కాదు, ఆందోళనతో దిగుతో కాదు నా ప్రేమ దేవుడ. అడుగు దేవుణ్ణి, హృదయపూర్వకంగా మనపూర్వకంగా అడుగు దేవుణ్ణి. అయ్యా ఎక్కడో జారిపోయాను, ఎక్కడో పడిపోయాను నాకు తెలియట్లేదు. ఎక్కడ ఏ స్థితిలో నేను ప్రభువా నేను నీకు వ్యతిరేకంగా ఉన్నా నాకు తెలియట్లేదు ప్రభువా. చాలా కష్టపడుతున్నా కానీ ఒక్క పైసలు చూడలేకపోతూ ఉన్నాను, సమాధానం పొందుకోలేకపోతూ ఉన్నాను, నెమ్మదిని పొందుకోలేకపోతూ ఉన్నాను. నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రభువా. నేను ఎంత మానుకుందాం అనుకుంటున్నాను. ఈ స్థితిలో నుంచి బయటికి రావడానికి, ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఎంతగా నేను దూరంగా పారిపోదాం అనుకున్నా, నేను పారిపోలేని పరిస్థితి నేను ఉంటున్నానని వచ్చిన. నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవా? నా పాపంలో జ్ఞాపకము చేసుకోవా? నన్ను జ్ఞాపకము చేసుకోవా? నన్ను సరిచేయవా? నన్ను సరిదిద్దు ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా అని దేవుని అడుగుతాను. Hallelujah, hallelujah. Thank you, Jesus, wonderful Master. We love you, Lord. We glorify you, Master. Amen. Hallelujah. Thank you, Jesus. యేసయ్యా, బిడ్డలు నిల్చున్నారు నాయన. నిలిచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నిలిచిన బిడ్డల ప్రభావ జీవితాల్లో ఒకవేళ సిగ్గుతోనో భయంతోనో లేవలేని పరిస్థితులకు లేకుండా కూర్చున్నటువంటి వారిలో సైతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి జీవితాల్లో మీ కార్యములు జరిగించుదురు కాక. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిలిచిన ప్రతి బిడ్డ జీవితంలో వారికి ఉన్న పరిస్థితిని ప్రభువా మేము ఎరగము, నేను ఎరగను ప్రభువా, కానీ నీ ఎరుగుదువు, వారు ఎరుగుదురు. వారి పరిస్థితిలో, వారి జీవితంలో ఎలాంటి పరిస్థితిలో వారు ఉన్నారో వారు ఎరుగుదురు కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి స్థితిని మీరే మార్చుదురు కాక, మీరే సరి చేయుదురు కాక, మీరే సరిదిద్దురు కాక, మీరే వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి సమాధానం అనుగ్రహించుదురు కాక. వారు కోరుకుంటే, వారు చేస్తూ వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని సరిచేయటానికి ప్రభువా ఒక్కసారి వారి జీవితాల్లో ప్రభువా మీరే కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇది నా వల్ల అయ్యేది కాదు నాయన, మీరు మాత్రమే చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు ప్రభువా. మీరు చేస్తే కార్యం జరుగుతుంది, మీరు చేస్తే అద్భుతము జరుగుతుంది. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం కదా. ఆఖరి దాన్ని అంటున్నాడు ఇక్కడ ప్రేమ దేవుని. ఆ సహోదరి మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుందంటే, ఆ స్త్రీ ఇదిగో ఏలియాతో, నీవు ఏలియా ఆ చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వారి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు వారు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందును గురించి నేను ఎరుగుతున్నా, నేను తెలుసుకున్నాను. నేను ఎక్కడికో పరిగెత్తాను, నేను ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నం చేశాను. నాలోనే లోపం ఉన్నదనే సంగతి నేను మర్చిపోయాను. నేను అది తెలుసుకోలేకపోయాను. చాలా ఉదారంగా లేకపోతే చాలా ఫ్రీగా లేకపోతే సింపుల్గా నేను వెళ్ళిపోయాను. నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టి, నా మందిరాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోయాను ప్రభువా. నా దగ్గరే నా దైవజనుడు ఉన్నాడో సంగతి నేను మర్చిపోయాను ప్రభువా. నాలో ప్రార్థన లేక, నాలో వాక్యం లేక, నా దేవుని సన్నిధిని నేను పొందుకోలేక, కూర్చోలేక, ఎవరో ఏదో చెప్తే దాని దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసి పరిగెత్తాను ప్రభు అని. దాని నుంచి ఈ రోజుగా నేను తెలుసుకున్నది మనగా, నిజముగా నువ్వు దైవజనుడు వనియో నేను ఎరుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఆమె జీవితంలో, ఎంత గొప్ప మార్పు ఆమె జీవితంలో. నీ విలువైన నీ జీవితం, నీ విలువైన నీ జీవితాన్ని పణముగా పెడుతున్నావు ఎక్కడో, పణముగా పెడుతున్నావు ఎక్కడో, పారేసుకుంటున్నావు ఎక్కడో, విలువలేని దగ్గర పారేసుకుంటున్నావేమో. జాగ్రత్త. విలువ ఉన్న దగ్గర కాకుండా విలువ లేని దగ్గర పారేసుకుంటున్నావేమో. సరి చేసుకోమంటున్నాను ఆయన, సరిదిద్దుకోమంటున్నాను ఆయన. విలువ లేని దగ్గర కాదు నువ్వు ఉండాల్సింది, విలువైన దగ్గర నువ్వు ఉండాలి. ఒకసారి ఈ ఉపమానం విని, లేక ఈ ఉదాహరణ విని మనము వాక్యాన్ని ముగించుకున్నాం. ఒక కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా డాడీ, ఏంటిదంతా నాకు అర్థం కాలేదు. మా క్లాస్లో చాలా మంది ఉన్నాం, మేమందరం కూడా చాలా మంది ఉన్నాం. పెద్దవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, హై క్లాస్ ఉన్నారు. కానీ ఈ వ్యత్యాసం ఏంటి అర్థం కావట్లేదు, నాకు అస్సలు బోధపడట్లేదు. పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు, అడుక్కునేవాడు అడుక్కునేవాడు లాగానే ఉన్నాడు. కనీసం తినడానికి స్తోత లేని పరిస్థితులు కొంతమంది ఉన్నారు. కష్టపడి సంపాదించుకున్న ఇల్లులు కట్టుకున్నాం కదా అనుకునే సంతోషం లేకుండానే ఆ ఈఎంఐలు, లోన్లు అవి ఇవి కట్టుకుంటూ ఎంతో కష్టపడుతున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. కొంతమంది కిరాయిలలో ఉండి కిరాయి కట్టలేక, లేక అనేకమైన వాటిని చేయలేక సఫర్ అవుతున్నటువంటి వారు. ఉన్నవాడు మాత్రం ఉన్నట్టుగానే ఉన్నాడు, తిన్నది అడక్క పడేస్తున్నట్టుగా అన్ని పారేస్తూ ఉన్నారు. ఏంటి వ్యత్యాసం కానీ నాకు అర్థం కాలేదు అన్నారు. ఓ వెరీ గుడ్, నైస్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్, దానికి చూపిస్తానని చెప్పేసి కొడుకుని దగ్గర తీసుకొని తన చేతికి ఉన్నటువంటి ఆ ఉంగరాన్ని తీసి ఏం చేశారంట, తీసి దానికి 9 స్టోన్స్ ఉన్నాయి దానికి. ఇప్పుడు ఈ 9 స్టోన్స్ ఉన్న ఉంగరం రాట్ల, ఈ ఉంగరము దగ్గర రావాలి అప్పనగా. ఈ ఉంగరం తీసుకెళ్ళి అమ్మేకు. క్వశ్చన్ అదే, టెన్షన్ పడకండి. ఈ ఉంగరం తీసుకెళ్ళి నిలబడు. ఇప్పుడు ఈ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి ఇది కొనుక్కుంటావా అని అడిగితే ఆయన అన్నాడు ఎంత అన్నాడు. ఇప్పుడు ఈ కుమారుని చెప్పాడు ఎంత కొనుక్కోవాలని అడిగితే నువ్వు ఇషారా చెయ్యి. ఏం చేస్తావంటే ఇట్లా చూపిమన్నాడు. ఎంత ఇట్లా చూపిమన్నాడు, అంతే, ఏం చెప్పొద్దు. ఇంత చూపిమన్నాడు, చూపించాడు. చూపిస్తే ఎంత అని అడుగు, మంచి చూపి. ఆమె హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. వెంటనే అంటే 300 3,000 అని అడిగేసరికి 300 అనేసరికల్లా మనం ఊళ్ళో తీసేసిపోయా. అమ్మడానికి వస్తే కాదు, అడుగుదామనేసి అనుకుంటున్నాను. తండ్రి చెప్పాడు ఏంటంటే వెళ్ళి ఇంకా ఉంది ఈ ఉంగరము నువ్వు ఏం చేస్తావంటే అమ్ముతా అని చెప్పు, కానీ అమ్మొద్దు. అమ్ముతా అని చెప్పు, కానీ అమ్మొద్దు.
ఈ ఉంగరం విలువను వెళ్ళి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడ చెప్పి చూపించి తీసుకుంటానంటే ఈయన ఏం చేశాడంటే బస్ స్టాండ్కి వెళ్ళాడు. బస్ ఎక్కే వారిని పిలిచి ఈ ఉంగరం కొనుక్కుంటావా అని అడిగాడు. ఎంతకి ఇస్తావా అంటే ఇంత అన్నాడు. అంటే వెంటనే 300 అన్నాడు. ఆయన ఓకే అన్నాడు. సరే ఇస్తాను తీసుకొని సరికల్లా వద్దు ఒక్క నిమిషం అని తీసుకొని దీన్ని నువ్వు కొంటావా అమ్మడానికి కోసం కాదు తెలుసుకుందామని నేను ఇది చేశానని చెప్తాను. ఇంటికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు, డాడీ నేను వెళ్ళాను, వెళ్తే ఒక ఆయన 300 ఇస్తా అన్నాడు. సరే నువ్వు మళ్ళీ ఏం చేస్తావంటే నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకొకరికి నువ్వు అమ్మడానికి చెయ్యి చెప్పు. వాళ్ళకు కూడా ఏం చేస్తావంటే మళ్ళీ ఏం చెప్పాలా, చూపించండి, అందరూ చూపించు. ఎంతకమ్మాలా చూపించవా, ఎంత చూపించి అందరూ చూపించండి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు వెనక్కి ఇట్లా శాంతి అడుగు. ఇప్పుడు ఆయన అడిగాడు, ఆయన అడుగుతాయి అన్నాడు. మళ్ళా సేమ్ ఇంతే అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు ఏమన్నప్పుడు ఆయన 3000 అన్నాడు. అన్నాడా అనేసరికల్లా తీసుకో, అమ్మడానికి కోసం కాదు అని అన్నాడు. ఈయన ఎక్కడికి వచ్చాడు ఈయన అంటే హోటల్లో నుంచి బయటకు వచ్చాడు. ఒక మంచి హోటల్ నుంచి బయటకు వచ్చాడు తినేసి మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడు ఏమనంటే డాడీ అరే ఆశ్చర్యం ఏంటనంటే మొదటి నేను బస్ స్టాండ్కి వెళ్తే వాడు 300 అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికల్లా 3000 అన్నాడు. సరే మళ్ళీ బయటికి వెళ్ళు, మళ్ళీ వెళ్ళి ఏం చేస్తామంటే అనక ఎవరికి రికి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈయన ఒక కార్ గ్యారేజ్లో మేనేజర్గా అక్కడికి వెళ్ళాడు. ఆయనకి ఇయగానే ఆయన వెంటనే చూసి అరే బాగుంది అని చెప్పి తీసుకో చూశాడు. కింది మీద చూడట్లా చూసి 30,000 అన్నాడు. ఆయన ఏమన్నా 30,000 సరికల్లా పెట్టుకోదు. ఆమేన్ హల్లెలూయా. 30,000 సరికల్లా షాక్ అయిపోయాడు ఈయన కొడుకు. వెంటనే మళ్ళీ వచ్చేసాడు. ఆమేన్ డాడ్ వాట్ ఈస్ దిస్, అసలు ఏంది అసలు అని అనిసివాళ్ళు వస్తాయి. సరే ఒక్కసారి లాస్ట్ ఫైనల్ మళ్ళీ ఒక్కసారి బయటికి పో. ఇప్పుడు ఎక్కడ పోతావు ఇయకు. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే నిలబడరా ఇక్కడ నిలబడు, లేయాలి వాడు లేచి నిలబడు. ఇది ఎంత ఉంటుంది మేడం, ఎంత తీసుకుంటారు అనేసి అడిగితే ఆమె అంది ఎంత అని అడిగాడు. ఈమె ఎక్కడో తెలుసా, జ్యువెలరీ షాప్లో ఉంది. యజమానురాలు ద జాయ్ అలుకాస్ దాంట్లో యజమానురాలు. అది ఆమె చూసి ఇట్లా చూసి వామ్మో ఇది ఎలాగైనా చేసి కొట్టేయాల్సిందే తీసేసుకోవాల్సిందని చెప్పేసి బాబు ఎంతకి ఇస్తావు నాన్న అంటే చూపి 3 లక్షల ఎంత 3 lakhs. లేదు మేడం నేను తీసుకోలేవు, కనుక్కుందామని వచ్చిన తీసుకో. పట్టుకొని చూడు, నేను చెప్పాను ఆ స్టోరీ చెప్పాను. నేను పట్టుకొని ఇచ్చేది లేరా తర్వాత యాడికి పోతుందో నా ఇంటికే కదా వచ్చేది. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు, ఈ పట్టుకొని చూస్తానికల్లా షాక్ అయిపోయేసి అన్నాడు అమ్మటానికి కోసం కాదు కనుక్కుందాం అనుకున్నాను అంతే అన్నాడు. మళ్ళా మేడం ఏమంటుంది, అయ్యి బాబు ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా, పోనీ ఇంకో 4 lakhs ఇచ్చేస్తాయి తీసుకో. ఎందుకంటే దాని వాల్యూ ఎవరికి తెలిసింది. ఆమేన్ హల్లెలూయా. వెంటనే పరిగెత్తుకొని వచ్చి డాడీ ఓ డాడీ అని గట్టిగా పట్టుకొని కౌగిలించుకొనేసి ఊగిపోతున్నాడు. తండ్రిని పట్టుకొని ఊపేస్తున్నాడు. ఏంటి డాడీ ఇది, బస్ స్టాండ్కి పోతే 200 అన్నారు, 300 అన్నారు, తర్వాత హోటల్ దగ్గరికి వెళ్తే 4,000 అన్నారు, 3,000 అన్నారు. ఆ తర్వాత కార్ షోరూమ్కి వెళ్తే అక్కడ ఆయన 30,000 అన్నాడు. జ్యువెలరీ షాప్కి వెళ్తే ఏకంగా 3 lakhs, 3.5 అన్నాడు, 4 కూడా అన్నాడు డాడీ అని అంటే అప్పుడు తండ్రి అన్నాడు, నాన్న ఎవరు ఏంది అనేది కాదు ఇక్కడ, నువ్వెక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడ నిలిచుంటే అది నీ వాల్యూ. హల్లెలూయా. నువ్వు బస్ స్టాండ్ లో నిల్చుంటే నీ వాల్యూ 300, హోటల్ దగ్గర నిల్చుంటే నీ వాల్యూ ఎంత 3,000, అదే కార్ షోరూమ్ లో నిల్చుంటే నీ వాల్యూ 30,000. అదే నువ్వు జ్యువెలరీ షాప్ లో దీనికి వర్త్ ఉన్నటువంటి దీని వర్త్ ఎక్కడ ఉంది,
దీని వర్త్ ఎక్కడ ఉంది? జ్యువెలరీ షాప్. దీంట్లో ఉన్న స్టోన్స్ ఒక్క స్టోనే ₹1,00,000 ఉంటుంది. అంటే ఆ ఒక్క స్టోన్ అంటే 9 స్టోన్స్ ఉన్నాయి దీంట్లో. అప్పుడు 9 లక్షలు అయ్యాయి. ఆ తర్వాత బంగారం వేరే, అదంతా కలిపి 10, 12, 13 లక్షలు మొత్తం. ఇది ఆమె గుర్తుపట్టింది. వెంటనే ఈ అబ్బాయి ఏమన్నాడు? అబ్బాయి ఏమన్నావు? చూపి. 3 అన్నాడు. అంటే ప్రైస్ చెప్పలేదు, కానీ చూపించిన మాత్రం చూపించాడు అంతే. అంటే ఏంటి దీని అర్థం అని అంటే, నువ్వు చూపిస్తున్న ఆ యొక్క విషయం ఏంటంటే 3 అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి దాని వర్క్ తెలిసినటువంటి వ్యక్తి దగ్గర నువ్వు ఉండాలి. ఈ రోజున నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నా యజమానైన జ్యువెలరీ షాప్ లో ఉండాలి. అక్కడుంటే నీ వాల్యూ 12-15 లక్షలు. బస్ స్టాప్ లో ఉంటే నువ్వు 300, హోటల్లో ఉంటే 3,000, కార్ గ్యారేజ్ లో ఉంటే ఎంత? 30,000. కానీ నువ్వు ఉండాల్సినటువంటి చోట ఎక్కడైతే ఉండాలో అక్కడ నీ వాల్యూ పెరుగుతుంది. ఏంటి డాడీ ఇంత? ఏంది అసలు వాల్యూ ఏంది మనిషి అని అంటే, ఏసై దగ్గర ఉండే వారి విలువ ఇంత, ఏసై లేని వారి వాల్యూ ఇంత, ఏసై లేని వాల్యూ ఇంత. బస్ స్టాప్ లో ఉంటావా, హోటల్ దగ్గర ఉంటావా, లేక కార్ గ్యారేజ్ లో ఆ షోరూమ్ లో ఉంటావా, లేక జ్యువెలరీ షాప్ లో నీ యజమాని దగ్గర ఉంటావా, నువ్వు ఎక్కడ ఉంటావని నువ్వే నిర్ణయించుకో. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ టీచింగ్ యూ, బికాస్ హీ ఈస్ యువర్ టీచర్. హీ ఈస్ యువర్ టీచర్. హీ ఈస్ నాట్ యువర్ ప్రీచర్, హీ ఈస్ యువర్ టీచర్. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ విలువ దేవుని సన్నిధిలో ఉంటే నీ విలువ పెరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా ఆమె అంటుంది, అయ్యా నువ్వు నిజమైన దైవజనుడవని నేను ఎరుగుతున్నావు. నేను తెలుసుకున్నా, పోగొట్టుకున్న తిరిగి మళ్ళీ పొందుకున్నా. ఏమీ లేని నా దగ్గరికి వచ్చావు. నేను నా కుమారుడు బ్రతికేటువంటి గొప్ప అవకాశం ఇచ్చావు. కానీ నా కుమారుడు చనిపోయినప్పటికీ తిరిగి మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. నిన్ను పోగొట్టుకునే స్థితిలో దేవుడితో తీసివేయడు, త్రోసేయడు, లేకపోతే నిన్ను వెలగొట్టడు. ప్రేమ దేవుడు, నువ్వు ఎక్కడున్నా కూడా నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. నా దగ్గర ఉండడానికి సేఫ్టీ ఉంటుంది. నీకు ఎంత నష్టం కలిగినా, శ్రమ కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన, ఎంత భయంకర పరిస్థితికి ఏర్పడ్డా నీ దేవుడు దాని నుంచి నేను పైకి మరలా పోగొట్టుకుని దాన్ని మరలా ఇచ్చేవాడు. హల్లెలూయా. పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి, సమృద్ధితో నన్ను నింపితివి కదా. పోగొట్టుకున్నంత దేవుడు మరలా నీకు అనుగ్రహించాడు. సమృద్ధితో దేవుడిని నింపుతాడు. కొడదామా గట్టిగా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని రోజు నువ్వు కలిగి ఉన్న వాళ్ళ సంగతిని జ్ఞాపకం చేసుకో. డోంట్ లూజ్ యువర్ ప్లేస్, డోంట్ లూజ్ యువర్ సీట్ వేర్ యూ హ్యావ్. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైతే దేవునికి ఇచ్చారో స్థలం అక్కడ ఉండు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రేమ హారములలో ఒక్క హారము చేత కదా. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడా? జవాబు దయచేశాడా? తిరిగి కుమారుడు పొందుకున్నారా? కరువు కాలంలో వారందరూ పోషించబడ్డారా? ఒకే ఒక్క ప్రార్థన. ఆ హారముతో నీవు ఆయన్ని నీ వైపు తిప్పుకోవచ్చు, అటెన్షన్ తీసుకోవచ్చు, నీ వైపు ఆయన నీ కనుదృష్టిని మలుచుకోవచ్చు. నువ్వు ఆ విషయాన్ని నీ హారములలో ఒక్క హారము చేత నన్ను వశపరచుకుంటే, ఆ హారమే ఈ రోజున నీకు కావాలి. ఆ హారాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన మట్టుగా దేవునికి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.